హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు వచ్చింది. జూన్ 1వ తేదీ నుంచి కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కొత్త పెన్షన్ల మంజూరీపై కూడా స్పష్టమైన సమాచారం విడుదలైంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో కొన్ని కారణాల వల్ల కొంతమంది పెన్షన్లు నిలిపివేయబడే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇక ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశారు. ఈ సమాచారం ఈనాడు పత్రికలో కూడా ప్రచురితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2025 మార్చి తర్వాత కిడ్నీ, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులు, 2 కాళ్లకు తీవ్రమైన సమస్యలు, కుష్టు వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి 965 మందిని గుర్తించి వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ మంజూరు చేసినట్లు తెలిపింది. ఈ కొత్త పెన్షన్లు జూన్ 1వ తేదీ నుంచి గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే అందించనున్నట్లు సమాచారం. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు దరఖాస్తు చేసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ ఆమోదం వచ్చిన వెంటనే అదే నెలలో పెన్షన్ మంజూరు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తలసేమియా, సికిల్ సెల్, అనేమియా, తీవ్రమైన హిమోఫీలియా, పక్షవాతం వల్ల మంచానికి లేదా వీల్ చైర్కే పరిమితమైన వారు, తీవ్రమైన కండరాల వ్యాధులతో బాధపడే వారిని దివ్యాంగుల చట్ట పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వీరికి సదరం ధృవీకరణ పత్రం తప్పనిసరిగా అవసరం అవుతుంది. 2025 మార్చి తర్వాత ఈ కేటగిరీల్లో మొత్తం 1,217 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సదరం సర్టిఫికెట్ ఆమోదం వచ్చిన తర్వాతి నెల నుంచి పెన్షన్లు అందించనున్నారు. తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు నెలకు 10,000 రూపాయల చొప్పున, పక్షవాతం లేదా తీవ్రమైన కండరాల వ్యాధులతో పూర్తిగా ఇతరులపై ఆధారపడే వారికి నెలకు 15,000 రూపాయల వరకు పెన్షన్ అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెన్షన్లు ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న, జీవనోపాధి కోల్పోయిన వారికి ఉపశమనంగా ఉండనున్నాయి. ప్రస్తుతం విడుదలైన 965 కొత్త పెన్షన్లు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్ళి పెన్షన్లు అందజేయనున్నట్లు సమాచారం. ఇదే తాజా అప్డేట్స్ ఫ్రెండ్స్. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.